అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ కండెన్స్డ్ మిల్క్ని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ స్వీట్స్కి కానీ, చాక్లెట్స్ కానీ, ఇంకా ఐస్ క్రీమ్, ఇలా చాలా రెసిపీస్కి మనం వాడతాం కదా. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ కండెన్స్డ్ మిల్క్ని చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కోసం నేను చిక్కటి 1 లీటర్ పాలని తీసుకుంటున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా సింపుల్ రెసిపీ. ఈ పాలని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలో 1 లీటర్కి 200 గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా ఉండాలండి. ఇది కొంత టైం తర్వాత కొంచెం చిక్కగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ కీర్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియా పాయసం, ఇంకా స్వీట్స్కి కానీ, చాక్లెట్స్ కానీ, ఇలా కొన్ని రెసిపీస్కి నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇలా కొంచెం చిక్కగా అవుతుంది కదా, ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా చిక్కగా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చిక్కగా తయారైన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా సింపుల్ రెసిపీ. ఇంకా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. కావలసినప్పుడు మనం దేనిలోకైనా వాడుకోవచ్చండి. బయట కొనే పని లేకుండా ఇలా కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ సేమియా పాయసంలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను కొన్ని స్వీట్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఈసారి మీరు కూడా ఇలా కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.